ఫలాన్ని మిస్సెస్లో ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాల హైకోర్టులు కానీ లేదా సుప్రీంకోర్టులు కానీ ఇస్తున్నటువంటి తీర్పులు కొంత చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా అలహాబాద్ కోర్టు మత మార్పిడి చట్ట విరుద్ధము అయినప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ పెళ్లి చల్లదు అనేటువంటి విషయాన్ని చెప్పింది అలహాబాద్ కోర్టు. అంటే మత మార్పిడే చట్టవిరుద్ధం అయినప్పుడు ఈ పెళ్లిళ్ళు ఎలా చల్లుతాయి అనేది ఒక అంశాన్ని అలహాబాద్ కోర్టు లేవనెత్తింది. దాని మీద చర్చ జరుగుతుంది. ఇక నిన్న అంటే 2 రోజుల క్రితం వివాహేతర సంబంధం నేరం కాదు, కానీ మూడో వ్యక్తి ప్రవేశం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అందుకే ఒకవేళ లేడీ కనుక బాధపడితే భరణం అంటే నష్టపరిహారం కట్టించాలని చెప్తుంది. అదే పురుషుడు బాధపడితే ఏంటి అనేది చెప్పలేదు. ఇక రిజర్వేషన్ల గురించి కూడా చెప్పారు. మతం మారినప్పుడు రిజర్వేషన్లు చెల్లవు అనేది కూడా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు, చెన్నై తమిళనాడు హైకోర్టు చెప్పింది. మతం మారినప్పుడు ఆ రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి. మరి ఇది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుందంటే కావట్లేదు. కానీ ఒక హైకోర్టు మాత్రం అభిప్రాయపడింది. ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతుంటాయి కోర్టులు. సో మతం మారినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అని అంటే ఆల్మోస్ట్ చాలా మందికి రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పుడు ఎస్సీలు చాలా మంది మత మార్పిడులు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అలాగే బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, క్రిస్టియన్స్లో మారుతున్నారు. ఇక ఓసీలు ఉన్నారంటే క్రిస్టియన్స్ మారినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఆ ప్రస్తావనే రాదు. కానీ చెన్నై హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం రిజర్వేషన్లు చెల్లవు మతం మారినప్పుడు. అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుందంటే కావట్లేదు. కానీ ఒక కేసులో చెప్పారు, బట్ దాన్ని ఏ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా పెళ్లిళ్ళ విషయంలో కూడా ఇప్పుడు మనకి హిందువులు తీసుకుంటే కొన్ని మఠాలు ఉన్నాయి, అవి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాయి మేజర్లకి. అంటే మైనర్లు కాకుండా మేజర్లు అయితే కనుక పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాయి. అలాగే ముస్లిం పెద్దలు కూడా వాళ్ళ ప్రకారం చేస్తూ ఉంటారు. అలాగే క్రిస్టియన్స్ చర్చిల్లో పెళ్లి చేస్తూ ఉంటారు. ఈ పెళ్లిళ్ళకి సంబంధించి తాజాగా అలహాబాద్ కోర్టు ఒక కేసులో ఎలా రియాక్ట్ అయింది అనేది నేను చెప్తాను. అంటే మతం మార్పిడే చట్టవిరుద్ధం అయినప్పుడు అసలు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి అనేది ఆ కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. ఆ కేసు ఏంటి అని అంటే ఇది కేసు ఏంటది, మత మార్పిడి అక్రమం అయితే పెళ్లి చల్లదు. సో మత మార్పిడి చట్ట విరుద్ధం అని తేలినప్పుడు దాని ఆధారంగా జరిగే వివాహం కూడా ఆటోమేటిక్గా రద్దవుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. చట్టం దృష్టిలో వారు వివాహితులు కారని తెలిపింది. వివాహం చేసుకున్నప్పటికీ వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి వివాహితులు కాదు అని చెప్పేసింది. ముస్లిం మతానికి చెందినటువంటి మహమ్మద్ బిన్ కసిం అలియాస్ అక్బర్, ఇతను హిందూ మతానికి చెందినటువంటి జైనాబ్ పర్వీన్ అలియాస్ చంద్రకాంతల. సో చంద్రకాంత్ అనేటువంటి హిందూ అమ్మాయిని ఇతను వివాహ విషయంలో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సో హిందూ అమ్మాయిని అక్బర్ అనేటువంటి ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించి కోర్టుకి వివాదం వచ్చింది. ఈ చంద్రకాంత్ అనేటువంటి హిందూ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి మతం మారినట్టు దొంగ సర్టిఫికేట్లు సమర్పించిందని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశారు, అక్బర్ అనే అతను ముస్లిం మతానికి మారినట్టు చంద్రకాంత అనేటువంటి హిందూ అమ్మాయి ముస్లిం మతానికి మారినట్టు ముస్లిం సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. దాని మీద చంద్రకాంత్ అనేటువంటి హిందూ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయి మతం మారినట్టు పుట్టించినటువంటి సర్టిఫికేట్లు నకిలీవి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద అలహాబాద్ హైకోర్టు విచారణ చేసి ఏం చెప్పింది, మతం మారినట్టు దొంగ సర్టిఫికేట్ సమర్పించారని తల్లిదండ్రులు చెప్తే దాని మీద విచారిస్తే తమ వివాహంలో ఇతరుల జోక్యం చేసుకోకూడదంటూ కాసిం వేసినటువంటి మరో పిటిషన్ వేశారు. ఎవరు కాసిం అంటే అక్బర్ అనే అతను అలియాస్ కాసిం. అతనేంటి మూడో పర్సన్స్ యొక్క జోక్యం అవసరం లేదు, తల్లిదండ్రుల్ని మూడో పర్సన్స్ కింద చెప్పాడు కోర్టులో, అలహాబాద్ కోర్టులో. మేము
పెళ్లి చేసుకున్నాము, మా పెళ్లిలో మూడో పర్సన్ యొక్క జోక్యం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాడు అతను. ఆ మేరకు పిటిషన్ వేశాడు అలహాబాద్ కోర్టులో. సో ఆ పిటిషన్ మీద విచారణ జరిపింది. ఈ రెండింటి మీద న్యాయమూర్తి విచారణ జరిపారు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, చంద్రకాంత ముస్లిం మతంలోకి మారినట్టు ఖాన్ కారే ఆలియా అరిఫియా అనేటువంటి సంస్థ, ఇది ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థ. మనకి హిందువులకి ఎలాగైతే కొంతమంది కొన్ని ఉంటాయో సంస్థలు, అలాంటిది ముస్లింలకు ఖాన్ ఆలియా అరిఫియా సంస్థ అనేది ఒకటి ఉంది. ఫిబ్రవరి 22న సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది చంద్రకాంత ముస్లింగా మారింది, హిందూ అమ్మాయి చంద్రకాంత ముస్లింగా మారిందని చెప్పి ఈ సంస్థ సర్టిఫికేట్ ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని మే 26న ముస్లిం చట్టాల ప్రకారం వివాహం జరిపించినట్టు క్వాజీ ధ్రువపత్రం ఇచ్చాడు. ఎవరు క్వాజీ అంటే ఈ సంస్థ ధ్రువపత్రం ఇచ్చాడు. సంస్థకు సంబంధించినటువంటి అతను, ఈ అరిఫియా సంస్థకు సంబంధించినటువంటి అతను క్వాజీ ధ్రువపత్రం ఇచ్చేశాడు. ఆ చట్టం ప్రకారం, ముస్లిం చట్టం ప్రకారం ఆ అమ్మాయి హిందువు నుంచి ముస్లింగా మారింది కాబట్టి నేను పెళ్లి చేస్తున్నాను అని చెప్పి, పెళ్లి జరిగింది అని చెప్పి ధ్రువపత్రం ఇచ్చాడు. మత మార్పిడి జరిగినట్టు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ నకిలీదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. సో ఇప్పుడు క్వాజీ ఎవరు, చంద్రకాంత్ అనేవ క్వాజీగా మారింది ఇప్పుడు. సో క్వాజీ ధ్రువపత్రం ఇచ్చారు. మత మార్పిడి జరిగినట్టు ఇచ్చిన సర్టిఫికేట్ నకిలీదని ఈ చంద్రకాంత తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఆరోపణ సరైనదేనని, అంటే నకిలీ సర్టిఫికేట్లే ఇచ్చారు వీళ్ళు, ఒరిజినల్ సర్టిఫికేట్లు కాదు, ఈ సంస్థ నుంచి ఆ సంస్థ పేరుతోటి నకిలీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారని చెప్పి కోర్టు నమ్మి ఎలాంటి సర్టిఫికేట్లు ఇవ్వలేదని ఆ సంస్థ కార్యదర్శి చెప్పాడు. ఎవరు, ఈ సంస్థకు సంబంధించిన కార్యదర్శి ఏం చెప్పాడంటే, మేము ఎలాంటి సర్టిఫికేట్లు ఇవ్వలేదు, ఆ హిందూ మహిళ చంద్రకాంత్ అనే ఆవిడ మతం మారినట్టు మేము ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ ఆ సంస్థ, ఏ సంస్థ, ఈ ఖాన్ ఆలియా అరిఫియా సంస్థ అనేది ఆ కార్యదర్శి చెప్పాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు న్యాయమూర్తి వివాహం చెల్లదు అని చెప్పి ప్రకటించారు. అయితే వారు ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లిని రిజిస్టర్ చేసుకోవచ్చని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు చేసుకున్నట్టు వివాహం చెల్లదని చెప్పేసి అలహాబాద్ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. దాని ప్రకారం అయితే మత మార్పిడి సమస్య తలెత్తదని సూచించారు. ప్రత్యేక వివాహ చట్టం అనేది హిందూ చట్టం ఒకటి ఉంది. ప్రత్యేక వివాహ చట్టం కింద మీరు పెళ్లి చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి పెళ్లి చెల్లదు అని చెప్పి అలహాబాద్ కోర్టు చెప్పేసింది. దీనికి కారణం ఏంటి, దొంగ సర్టిఫికేట్లు పుట్టించి ఇలా హిందూ మహిళల్ని కొంతమంది ముస్లిం యువకులు ట్రాప్లోకి దించి దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు లవ్ పేరుతోటి మోసం చేస్తున్నారు, ట్రాప్ చేసి వాళ్ళని అమ్మేస్తున్నారు వేరే చోట, అలాగే వాళ్ళని రకరకాల హింస పెడుతున్నారు. తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ఉగ్రవాదులకి అప్పచెప్తున్నారు, ఆ ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. హిందూ మతం మీద వాళ్ళని ప్రయోగిస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. బట్ అలహాబాద్ కోర్టులో వచ్చినటువంటి కేసు ఏంటంటే, ఇద్దరు పెళ్లి, అక్బరు అలాగే చంద్రకాంత్ అనేవాడు ఇద్దరు పెళ్లి చేస్తున్నారు. చంద్రకాంత్ని ముస్లిం మహిళ కింద మార్చేసి ముస్లిం మహిళలుగా ముస్లిం మతాన్ని ఆవిడ చంద్రకాంత్ పుచ్చుకున్నట్టు ఒక సర్టిఫికేట్ని క్రియేట్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ సర్టిఫికేట్లు డూప్లికేట్ అని చెప్పి తేల్చినటువంటి కోర్టు వీళ్ళ పెళ్లి చెల్లదు, హిందూ ప్రత్యేక వివాహ చట్టం కింద మీరు వివాహం చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి చెప్పారు. మీరు భార్యాభర్తలు కాదు, ఈ పెళ్లి చెల్లదు, ఇది అంగీకరించమని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు చెప్పండి, ఈ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల్ని మనం ప్రత్యేక వివాహ చట్టం కింద మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది మళ్ళీ అదే కోర్టు. మరి ఇలాంటి పెళ్లిళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి కోవలోకి ఈ పెళ్లి కూడా వస్తుందా, లేదంటే ఇది ప్రత్యేక వివాహ చట్టం కింద చేసుకుని అలహాబాద్ కోర్టు చెప్పింది కాబట్టి దీన్ని సరైనటువంటి తీర్పు కింద మనం భావించాలా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.